ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్ ఆయన మొత్తానికి సస్పెండ్ అయ్యారు. చాలా ఇదేంటంటే సప్త సముద్రాలు ఈదేసి ఇంటెనకాల చెరువులో మునిగిపోయినట్టు చిన్న ₹1 కోటి కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు. అంతే సార్. ఇప్పుడు ఆయనేమో మార్గదర్శి లొసుగులు వెతికే పనిలో ఉన్నాడు. అప్పుడు అదే నడుస్తూ ఉంది హైకోర్టులో ఉండవాళ్ళకి. ఇంకా కానీ దానికేమీ ఇంతకుముందు ఉన్నంత పొలిటికల్ వాల్యూ దానికి ఏం లేదు. బికాజ్ ఇప్పుడున్న పాలకులు ఆ సమస్య కాదు. రెండవది అది ఒక అకాడమిక్ ఇష్యూ. ఆ డబ్బు ఇవ్వడము అయిపోయింది, ఎవడు ఫిర్యాదు చేయడం లేదు. వాళ్ళు చేసిన రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో రైటా తప్ప అనే చర్చ తప్ప దానికి ఇంకేం లేదు. కానీ ఇక్కడ సంజయ్ దాని మీద అంత విజృంభించి పనిచేసిన వ్యక్తి నిజంగా ఆ రోజుల్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ చూస్తే నేను అప్పట్లో కామెంట్స్ కూడా చేశాను. కొంచెం ఎక్సీడింగ్ ఈజ్ బ్రీఫ్. అత్యుత్సాహంతో స్వామి భక్తి ప్రకటించిన చాలామంది, అతను ప్రవీణ్ ప్రకాష్ లేకపోతే ఇంకొకరు అనవసరం, ఇంకా వాళ్ళందరూ కూడా ఇప్పుడు దానికి ఆ తర్వాత కాలంలో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అంటారా మీరు అన్నట్టు అంతే. ఇంకా కొండంత రాగం తీసి ఏదో చేసినట్టుగా ఆ సిఐడి గారు తను పరిశీలించుకోలేదన్నమాట. సిఐడి బాస్ అంటే అనుకోవాలి. నిజంగా అలాంటి జరగకుండా కూడా చూడాల్సిన అవసరం ఉందండి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ నాయకుల మధ్య వైరుధ్యాలతో ఆడుకుందామని చెప్పి తమ వ్యవహారాలు తమ బండారాలతో దొరికిపోతున్నారు. నిన్న తెలంగాణలో ఒక ఆయన దగ్గర 600 కోట్లు ఎంతో ఒక ఆఫీసర్ వరుసగా ఈ మధ్య చూసారా ఏసీబీ దాడుల్లో ఎన్ని దొరుకుతున్నాయో. కాబట్టి వాళ్ళు బాగున్నంత వరకు కవరప్ చేస్తారు, తమ సేవ చేసినంత వరకు. వాళ్ళు శాశ్వతంగా ఉండరు కదా ప్రజాస్వామ్యంలో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అనుకుంటారు 30 ఏళ్ళు ఉంటామని. వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు. వాళ్ళు ఏంటంటే 30 ఏళ్ళు నేను సీఎంగా ఉంటానని ఆయన ఉంటారు కాబట్టి మేము ఉంటామంటే అది జ్యోతి బస్సుకు చెల్లుతుంది, పట్నాయక్ చెల్లుతుంది, అందరికీ చెల్లదు కదా. వాసుదేవన్ అనుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు నేను జ్యోతి బాసులా 25 ఏళ్ళు పాలిస్తానని అనేవాడు పాపం 99లో. యంగ్ చీఫ్ మినిస్టర్ అంటే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి నా ఫోటో మీ ఇంట్లో 20 ఏళ్ళు ఉండాలి 30 ఏళ్ళు ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా అంటే ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు. మీరు ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ తేడా అక్కడే కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు నా చుట్టూ చాలామంది డిట్రాక్టర్స్ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. కానీ అధికారులకు ఏమొచ్చిందండి? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు మారిపోవచ్చు, మేము శాశ్వతం అని ఐఏఎస్లు ఐపీఎస్లు అనుకుంటారు చాలామంది. కానీ అనుకునే వాళ్ళు కూడా పై వాళ్ళు మారినప్పుడు మన ఫేట్ కూడా మారుతుంది అనే ఒక వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది గీటు దాటకుండా ఉండాల్సిన కనీసంగా ఆ జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకంటే 2 ఎక్కువ కుళ్ళు ఐడియాలు ఇచ్చి మరిన్ని తప్పులు చేయిస్తే మీరు కూడా దొరికిపోతారు ఎప్పుడో సరే. అంటే సంజయ్ ఎక్కడ తప్పుటు అడిగేసినట్టు సార్ మీ ఉద్దేశంలో? ఇప్పుడు సార్ ఏదైనా ఇప్పుడు ఒకటి అంటే తక్కువ, 2 అయితే ఎక్కువ అని మార్గదర్శి మీద ఫిర్యాదులు ఉన్నాయి, కేసు వచ్చింది, మీరు అంతవరకు చేయటం ఒక తీరు. కానీ రామోజీరావు ఆయన చేయటము, ఆయన మీద దాన్ని వీడియోలో బయట పెట్టడం, అవన్నీ ఎందుకు వచ్చేసారు? రామోజీరావు గారిని విచారిస్తున్న వీడియోలు ఎందుకు వచ్చాయి? అది సరైందా? తెలుగు సోషల్ మీడియా ఈయన గురించి రాస్తూ ఒకరోజు పెళ్లికి ముఖమంతా కాటుకు పెట్టుకుంటే ఇట్లానే ఉంటుందని రాసింది. ఖచ్చితంగా అది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ అత్యుత్సాహవంతులు వీరభక్తులు చాలామంది, ఒక 1/2 డజన్ మందో లేదా 1 డజన్ మందో ఉంటారు. వీళ్ళ వల్ల మొత్తం క్యాడర్కు చెడ్డ పేరు వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలు కూడా ఒక అభద్రతకు, ఒక ఒడిదుడుకులకు గురవుతాయి. కొంచెం ఇప్పుడు గీత కంటే కొంచెం అటు వెళ్ళొచ్చు, కానీ అసలు రూల్ దాని ఎక్సెప్షన్ అన్నట్టుగా ఎక్సెప్షన్ ఇది రూల్ అయిపోతే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు జత్వాని వ్యవహారము, జత్వాని క్యారెక్టర్ మీద చర్చ జరిగింది ఏంటనే చూడాలి కదా. మనం ఎక్కడ హద్దు మీరు ఏమనేది చూసుకోకుండా ఒకటేనండి, మీరు ఇతరులను 1,000 చూపిస్తే మిమ్మల్ని 4,000 చూపిస్తుంటాయి అనేది సామెత. అవి ఎప్పుడు చూపిస్తాయి అనేది వేరే విషయం తప్ప అది మర్చిపోయిన వ్యవహారం ఒకటి. తర్వాత సెల్ఫ్ చెక్, సెల్ఫ్ రెగ్యులేషన్ కనీసంగా లేకపోవటం ఒకటి. మీరు ఇతరుల మీద దర్యాప్తు చేయాల్సిన పోలీసు నిఘా అధికారి మిమ్మల్ని మీరు కొంచెమన్నా చేసుకోవాలి కదా. ఇవన్నీ గుణపాఠాలే ఖచ్చితంగా. అధికారులకు కూడా, అధినేతలకు ప్రజలు పాఠం చెప్తారండి. అధికారులు వాళ్ళకు వాళ్ళు పాఠాలు చెప్పుకోకపోతే మటుకు పీఠాలు మారినప్పుడంతా వాళ్ళు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఐజీగా వెళ్ళినట్టు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెళ్ళినట్టు ఇప్పుడు అంతకుముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, తర్వాత వైజాగ్ స్టీల్ మీద ఏంటి సార్? స్టీల్